మానవుడు దేవునితో నిత్య సంబంధంలోనే ఉండాలని, మానవుడు మరణం లేకుండా జీవించాలని, దేవుడు మొదటగా మానవుడిని ఎప్పటికీ బ్రతికేటట్లు సృష్టించాడు. కానీ మానవుడు ఏం చేశాడంటే, దేవుని మాటకు లోబడకుండా, అనగా దేవుని మాటను వినకుండా, దేవుని ఆజ్ఞను అతిక్రమించడం వల్ల మానవుడు పాపం చేసిన వాడయ్యాడు. పాపం అంటే కేవలం దొంగతనం చేయడం, నరహత్య చేయడం లాంటివి మాత్రమే కాదు. దేవుడు చేయవద్దన్న పని చేయడమే పాపం. అందుకే బైబిల్లో ఒక వచనం సెలవిస్తుంది. అదేంటంటే, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆ పాపం వలన వచ్చు జీతం మరణం. అందువలన మానవుడు ఒక దినాన మరణిస్తున్నాడు. కానీ దేవుని ఉద్దేశం మరణం కాదు. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే నిత్య జీవం. ఆ నిత్య జీవాన్ని మనం పొందుకోవడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆ మార్గం మనకు సిద్ధంగా ఉంది. ఆ మార్గం నిత్య జీవం. దానిని ఇంగ్లీష్లో ఏమన్నారంటే ఎటర్నల్ లైఫ్, అంటే నిత్య జీవం, శాశ్వతమైన జీవం. ఆ జీవితం మనకి ఎక్కడ ఉందంటే పరలోకంలో ఉంది. థ్యాంక్ యూ.